చక్కగా అందాల్సిన సపోర్టు చూసుకోవాల్సిన ఒక ఉంటుంది కదా, ద వే వి ట్రీట్ దెమ్, ద వే వి ఇంటిగ్రేట్ దెమ్ ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్, అది చాలా బాగుందని వర్డ్ ఆఫ్ మౌత్ కానీ ఇన్ఫర్మేషన్ వెళ్ళడము. సో ఇట్ ఈస్ అ hallmark of Andhra Police. I am happy. We all are part of this wonderful system that works very hard to curtail left-wing extremism. So we'll take it as an success point for Andhra Police. You will rehab there in AP, sir, because yes, they're natives of Chhattisgarh. We can't tell you where we're going to rehabilitate, but then of course in mainstream at some place vocational ఉండొచ్చు, అందాల్సిన సపోర్ట్ ఉండొచ్చు, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉండొచ్చు, and other livelihood support system ఉండొచ్చు. We will ensure. What about the cases in Chhattisgarh, sir? సరే, ఎవరైతే వీళ్ళు ఆరోగ్యం లొంగుపడారో దీని ద్వారా మరింత మంది ఏమైనా లొంగుబాటుకి ఏమైనా అవకాశం ఉంటుంది? ఉండొచ్చని అంటే ఐ కాంట్ డిస్కస్ దట్, బట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పలేము. సార్, కెన్ వి స్పీక్ విత్ దెమ్? సారీ, కెన్ వి స్పీక్ విత్ దెమ్? నో, ఆఫ్ కోర్స్ విల్ ప్రొడ్యూస్ దెమ్. ఓకే, మీరు తర్వాత ప్రొడ్యూస్ చేయొచ్చు. ముందు ఒకటి చెప్పండి, సౌత్ బస్తర్ డివిజన్ కమిటీకి సంబంధించి ఐ మీన్ ఆల్మోస్ట్ ఆల్ అంటే మనం పెనిట్రేట్ అవుతున్నామా, వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారా? ఒకటి. రెండు, ఏఓబి వాళ్ళు మనకి రాకుండా వీళ్ళే వస్తున్నారు. ఏఓబి వాళ్ళు మనం క్యాచ్ చేయడంలో ఫెయిల్ అవుతున్నామా, లేకపోతే వీళ్ళని అట్రాక్ట్ చేయడంలో సక్సెస్ అవుతున్నామా? సో ఇంకా అనుకున్నాను శివ క్వశ్చన్ రాలేదు, ఇంకా అనుకున్నాను, ఇంకా అడగలేదు శివ క్వశ్చన్ అని. ఓకే, సో దెర్ ఆర్ టూ ఆన్సర్స్ టు యూ శివ. నెంబర్ వన్, if you analyze the last 6 months or 1 year, although I can't discuss in detail operational details, ఏఓబిలో చాలా వరకు మూమెంట్ తగ్గింది. ఇఫ్ యూ సీ టువర్డ్స్ ఆంధ్ర ఒడిస్సా బార్డర్, ద మూమెంట్ రీసెంట్గా జరిగినటువంటి ఎదురుకాల్పులో మన ఎన్కౌంటర్స్, ఒరిస్సాలో జరుగుతున్నటువంటి గుడ్ వర్క్, ఆంధ్ర పోలీస్లో జరుగుతున్నటువంటి గుడ్ వర్క్, ఇవన్నీ వల్ల రీజన్స్ వల్ల దెర్ ఇస్ లాట్ ఆఫ్ రిడక్షన్ ఇన్ ద మూమెంట్ ఇన్ ఏఓబిఎస్ సైడ్. ఇఫ్ యూ సీ లాట్ ఆఫ్ సరెండర్స్ ఆల్సో హ్యావ్ హ్యాపెండ్. యూ సీ 22-23 లిస్ట్ తీసుకుంటే ఆల్మోస్ట్ 25 మంది ఎస్పెషల్లీ ఓన్లీ ఒడిస్సా వాళ్ళు సరెండర్ అయ్యారు 22-23. సో వెన్ దర్ ఆర్ 25 పీపుల్ వర్ సరెండరింగ్, యూ హ్యావ్ ఆల్రెడీ హ్యాడ్ 2 మేజర్ ఎన్కౌంటర్స్ ఏఓబీలో లాస్ట్ 3 yearsలో. అవన్నీ డిసిషన్ తీసుకుంటే, అవన్నీ అనలైజ్ చేస్తే అఫ్ కోర్స్ దెర్ హ్యాస్ బీన్ రిడక్షన్ ఆఫ్ మూవ్మెంట్. దట్ ఈస్ వన్ థింగ్. మీరు అడిగారు డికేసి దండకారణ్యం నుంచి సౌత్ బస్తర్ నుంచి ఇక్కడ వస్తున్నారని. You clearly know we cannot discuss how it happens and how it takes place. But at the same time, the very fact that they have chosen to come to Andhra Police, number one, it is a good liaison and coordination between the two police forces, Chhattisgarh and Andhra Pradesh. At the same time, our forces are also operating on the border areas. So there is very good chance, although I cannot divulge the details, that they have had a good word. అంటే మన ఆంధ్రప్రదేశ్ గురించి, అక్కడ జరుగుతున్నటువంటి రీహాబిలిటేషన్ ప్యాకేజ్ గురించి, రీహాబిలిటేషన్ ప్రాసెస్ గురించి చాలా మంచి ఒక రివ్యూ ఆ మావోయిస్టు లోపలికి వెళ్ళడము, అదేవిధంగా ఆల్రెడీ లొంగిపోయిన వాళ్ళతో వారి ఫీడ్బ్యాక్ తీసుకోవడము, ఇవన్నీ కూడా ఈజ్ అ మేజర్ ఫ్యాక్టర్. సో దిస్ ఈజ్ అగైన్ యాజ్ ఐ సెడ్ hallmark, at the same time a testimonial to the good work done by Andhra Pradesh Police. So I would like to stick my neck out and tell Andhra Pradesh Police, all the SI gaani, CI gaani, ASPs, DSPs, operational heads, OSDs, SPs have done fantastic work over the last 10 years. టెక్నాలజీ తీసుకోవడం చాలా బాగుంది. ఈరోజు ఒక మంచి సక్సెస్ మన ఏఎస్ఆర్ జిల్లాకి అందడం జరిగింది. First of all, I'd like to congratulate SP ASR and OSD ASR for this fantastic success. Last గతం మనము 1.5-2 years నుంచి చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు, కమ్యూనిటీ పోలీసింగ్, ఆపరేషన్స్, ఇవన్నీ ఒక క్యూములేటివ్ ఎఫెక్ట్గా ఈరోజు మన ముందు 6 ఇంపార్టెంట్ మావోయిస్ట్ కాడర్లు సరెండర్ అవుతున్నారు. దీంట్లో ఈ 6గురిలో ఒక డివిజనల్ DCM స్థాయి మావోయిస్ట్, అదేవిధంగా 3 ACMలు అండ్ అనదర్ పార్టీ మెంబర్ కూడా సరెండర్ అవడం జరుగుతుంది ఈరోజు. ఐ విల్ గివ్ యూ బ్రీఫ్. ఈరోజు మన ముందు కుర్రం మిథిలేష్ అలియాస్ రాజు,
డివిజనల్ కమిటీ మెంబర్. తను 37 years ఏజ్, కొంటా బ్లాక్, సుక్మా జిల్లాకి చెందినాడు. యాజ్ ఎర్లీ యాజ్ లాస్ట్ 18 years నుంచి చాలా సక్రమంగా పార్టీలో పనిచేస్తున్నాడు, మావోయిస్ట్ పార్టీలో. ఆల్ 6 of them belong to South Bastar Divisional Committee and part of the larger DKSCZ, దండకారణ్య స్టేట్ కమిటీలో భాగంగా వీరందరూ పనిచేస్తున్నారు. ఫస్ట్ కుర్రం మిథిలేష్ అలియాస్ రాజు ఆల్మోస్ట్ 18 years ఆల్రెడీ చెప్పాను. 18 years నుంచి పార్టీలో ఎన్నో ఎన్కౌంటర్లో భాగంగా హీ హెస్ టేకన్ పార్ట్ ఇన్ మెనీ వైలెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్. 2006లో జాయిన్ అవుతాడు మావోయిస్ట్ పార్టీగా. 2006లో తన జనార్దన్ సర్కార్ కమిటీకి భాగంగా మావోయిస్ట్ వాళ్ళు తన ట్రాన్స్ఫర్ చేస్తారు వాళ్ళు. 2009లో ఏరియా కమిటీ మెంబర్గా వాటి పదోన్నతి ఇస్తూ 2010లో యల్లమగొండ LOSకి కమాండర్గా కూడా అపాయింట్ చేస్తారు. ఫ్రమ్ 2020 ఆన్వర్డ్స్ DCMగా వీడు ఈ ఏరియాలో తిరుగుతున్నాడు. ముఖ్యంగా చూస్తే 2020లో పాడు అంబుష్ సుక్మా డిస్ట్రిక్ట్లో జరిగినటువంటి ఒక చాలా అన్ఫార్చునేట్ అంబుష్లో ఇన్ విచ్ ఆల్మోస్ట్ 14 people డైడ్. దాంట్లో కూడా వీడు పాల్గొన్నాడు. సో ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ మ్యాన్ ఫర్ ది మావోయిస్ట్. అట్ ద సేమ్ టైం 3 సుక్మా డిస్ట్రిక్ట్లో జరిగినటువంటి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ 3, 19లో 17లో చాలా ఎదురుకాల్పులో వీడు మావోయిస్ట్ పార్టీ మెయిన్ LOS అదేవిధంగా కమాండర్గా లీడ్ చేయడం జరిగింది. వీటి మీద ఆల్మోస్ట్ 5 lakh rupees రివార్డ్ కూడా ఉంది. సో అకార్డింగ్లీ యాజ్ పర్ ద గవర్నమెంట్ రెగ్యులేషన్స్ దాన్ని కూడా వీ విల్ ఎన్షూర్ ఇట్ ఇస్ గివెన్. నెక్స్ట్ మన ముందు సరెండర్ అవుతున్న పర్సన్ బర్సే మాసా, హూ ఇస్ అన్ ACM స్థాయి మావోయిస్ట్. ఈజ్ 30 years of age, కిస్తారంలో ఉంటాడు. లాస్ట్ 14 years నుంచి హీస్ బీన్ పార్ట్ ఆఫ్ ది మావోయిస్ట్ ఏరియా కమిటీ మెంబర్. మోర్ దెన్ 20 కేసెస్లో పాల్గొన్నాడు. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్, అంబుషెస్, వీటి మీద చాలా కేసెస్ కూడా ఛత్తీస్గఢ్లో ఉంది. బర్సే మాసా గురించి చెప్పాలంటే ఈజ్ ఆల్రెడీ బీన్ వర్కింగ్ విత్ ద పార్టీ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. దాని మీద 4 lakh rupees రివార్డ్